ఆ ఒక్క విషయంలో మాటి మాటికి తప్పిపోతున్నావు, పడిపోతున్నావు. ఉన్నారా ఎవరైనా? అగస్టీన్ అన్నిటినీ విడిచిపెట్టాడు, ఆ ఒక్కదాన్ని విడిచిపెట్టలేకపోయాడు. ఏమిటి ఆ ఒక్కటి? శరీర ఇచ్ఛ. ఆఖరికి తను ఎంతగా దిగజారిపోయాడు తెలుసా? తన ఇంట్లో పనిచేసే పని మనిషితోనే, పని పిల్లతోనే వ్యభిచారం చేయటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఇంట్లో పనిచేసే పని పిల్లతో వ్యభిచారం చేయడం మొదలుపెట్టాడో తను ఆమెకు బానిస అయిపోయాడు. ఆమె ఆడిందే ఆట, పాడిందే పాటగా తయారైంది. అప్పుడు అగస్టీన్ ఒక రూమ్లో పడి ఏడ్చాడట. ఏమని తెలుసా? నేను బానిసనైపోయానే. కన్నీళ్లతో ఏడ్చాడు. ఏడ్చి ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నాకు మార్పు కావాలి, నా జీవితం మారాలి, ఇప్పుడే మారాలి. నాలో ఉన్న ప్రతి పాపము పోవాలి, ఇప్పుడే పోవాలి. ప్రతి పాపము నుండి నేను విడుదల పొందుకోవాలి. ప్రతి పాపము నుండి, ప్రతి అతిక్రమము నుండి నేను పరిపూర్ణంగా విడుదల పొందుకోవాలి. అది ఈరోజే పొందుకోవాలి. దేవుడు కనికరించాడు, దేవుడు క్షమించాడు, ఆ ప్రార్థన ఆలకించాడు. అతన్ని ఒక నూతన వ్యక్తిగా మార్చేశాడండి. మనలో ఎవరైనా ఉన్నారా? నేను మారాలి అనుకుంటున్నాను కానీ ఇప్పుడు కాదు. మనలో ఎవరైనా ఉన్నారా? అన్ని పాపం నుంచి నాకు విడుదల కావాలి కానీ ఆ ఒక్కటి మాత్రం ఉండనివ్వండి, లేదా ఆ ఒక్కటి మాత్రం మిగిలిపోయింది. ఆ స్థితిలో ఉన్నట్లయితే ఏ స్థితికి నువ్వు చేరాలో తెలుసా? ప్రతి పాపము నుండి నాకు విడుదల కావాలి, ప్రతి అలవాటు నుండి నాకు విడుదల కావాలి. చివరిగా నువ్వు ఏ స్థాయికి రావాలో తెలుసా? పాపము, లోకము నిన్ను పిలిచినప్పుడు నువ్వు ఖచ్చితంగా చెప్పగలగాలి, నేను ఆ పాత వ్యక్తిని కాదు, నేను నూతన పరచబడిన వాడిని, క్రీస్తు రక్తములో కడగబడిన వాడిని.